జైహో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాల్టి జైహో సక్సెస్ మంత్రాలో మనతో పాటు మాట్లాడడానికి చాలా విషయాలు వివరించడానికి శ్రీనివాస్ చౌహాన్ గారు ఉన్నారు. ఆయన రచయిత, కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. మా స్టూడియోకి స్వాగతం. ఇవాళ మనం జైహో సక్సెస్ మంత్రాలో ఏ అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం? హెచ్ఎంటీవీ సక్సెస్ మంత్ర కార్యక్రమానికి నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం టీనేజర్స్ ఆత్మహత్యలు. టీనేజర్స్ రోజు రోజుకి ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతూ ఉంది. సో దాని గురించి మనం చర్చించుకుందాం. ఈ సక్సెస్ మంత్ర ద్వారా ఆత్మహత్యలను నివారించడానికి కొన్ని మార్గాలను కూడా మనం సూచిద్దాం. వాటిని ప్రభుత్వం కూడా పాటించేటట్లు మనము అప్పీల్ చేసుకుందాం. సార్, టీనేజర్స్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? టీనేజ్ దశ అనేది జీవితంలో చాలా కీలకమైనటువంటి దశ. ప్రతి వ్యక్తి జీవితంలో టీనేజ్లో మనం ఏ రకంగా అయితే ఉంటామో భవిష్యత్ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ టీనేజ్ దశలో ఎలా ఉంటుందంటే, వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, చాలా చంచలాత్మకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండరు, నిలకడగా ఉండరు. ఏ సమయంలో ఏ రకంగా ఉంటారో కూడా వారికి తెలియదు. సార్, టీనేజ్ దశ అంటే ఏమిటి? అంటే ఆ ఏజ్ గ్రూప్ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది? అండ్ ఆ టీనేజ్ పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది అసలు? మంచి ప్రశ్న చేశారు. తెలుసుకోవాల్సిన విషయము, ప్రతి వ్యక్తి జీవితంలో బాల్య దశ ఎలా ఉంటుందో ఆ తర్వాత వచ్చే దశని టీనేజ్ దశగా మనము సైకాలజీ ప్రకారం చెప్పుకోవచ్చు. ఈ టీనేజ్ దశ 16 నుంచి 23 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ టీనేజ్ దశలో వ్యక్తుల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు వారు స్థిరంగా ఉండకుండా ఒక నిలకడ లేని పరిస్థితిలో చంచలనాత్మకంగా ఆలోచిస్తారు. ఏ పనిని కూడా చివరి వరకు తీసుకెళ్లరు. ఆ పని అక్కడికి పూర్తి కాకముందే మరొక పనిని ప్రారంభిస్తారు. ఈ టీనేజ్ దశలో వారిని వారే చాలా గొప్పగా ఊహించుకుంటారు, చాలా పెద్దగా ఊహించుకుంటారు. వారు ఒక భ్రమలో జీవిస్తూ ఉంటారు. ఎవ్వరి మాటలు వినరు. ఈ టీనేజ్ దశలో తల్లిదండ్రులు చెప్పినా వినరు, గురువులు చెప్పినా వినరు, సమాజంలో కొంతమంది పెద్దలు చెప్పినా కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్ అనేది అంత ప్రభావితం చూపిస్తుంది ఆ టీనేజ్ దశలో. ఈ టీనేజ్ దశలో చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, బాల్యంలో మనకు ఒక 60% వ్యక్తిత్వం, పర్సనాలిటీ డెవలప్ అవుతే టీనేజ్లో ఒక 40% డెవలప్ అవుతుంది. చూసారా? ఈ 40% వ్యక్తిత్వమే మనకు చివరి వరకు మనల్ని నిలబెడుతుంది. మన జీవితాన్ని మనం ఏ రకంగా అయితే బిల్డ్ చేసుకోవాలనేది టీనేజ్లో ఉన్నటువంటి వ్యక్తిత్వము, టీనేజ్లో ఉన్నటువంటి ఆలోచనలే మన జీవితానికి పునాదులు ఇస్తాయి. అంటే ఈ దశలో చాలామంది పిల్లలకు ఒక కౌన్సిలింగ్ అనేది, ఒక కెరీర్ గైడెన్స్ అనేది, సమాజం అంటే ఏంటిది చాలా కీలక దశ. అంటే ఇక్కడ నేర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, టీనేజ్ దశలో భయపెట్టడం ద్వారా, లేకపోతే వారికి కొంత ఐధైర్యాన్ని ఇవ్వడం ద్వారా, తల్లిదండ్రులు కూడా నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు అన్న ఒక అపోహని, ఒక భ్రమని వాళ్ళ బ్రెయిన్లోకి చొచ్చి పెట్టడం ద్వారా వాళ్ళు కూడా వినం కాబట్టి, పట్టించుకోం కాబట్టి. సో టీనేజ్ దశలో పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, పెద్దలు ఏదైతే చెప్తారో వాళ్ళు కూడా దానిని పాజిటివ్గా స్వీకరించుకుంటూ ముందుకెళ్ళాలి. రైట్ సార్. టీనేజ్లో ఆత్మహత్యలు ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటంటారు? ఇటీవల చూస్తే ఒక ఎగ్జామ్స్ టైమ్స్ కానివ్వండి, అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ అండ్ లవ్ ఫెయిల్యూర్ అండ్ ఫ్రెండ్ ఏదో అన్నాడని చాలా సిల్లీ థింగ్స్, చిన్న చిన్న సిల్లీ రీజన్స్తో ఈ ఆత్మహత్యలు పెరగడానికి కారణం ఏంటి? దీనికి ముఖ్యంగా తల్లిదండ్రుల అతిగారాభం అని కూడా చెప్పవచ్చు. టీనేజ్ దశలో రావడం కంటే ముందు పిల్లలకు స్కూలింగ్లో ఉన్నప్పుడు వారు అడిగిందల్లా ఇస్తారు. దానికి పిల్లలు ఏం చేస్తారంటే అలవాటు పడిపోతారు. నేను ఏం అడిగినా మా పేరెంట్స్ నాకు ఇచ్చేస్తారు. వీరికి ఏ వస్తువు మీద విలువ తెలియదు, వస్తువు యొక్క విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు, సమాజం విలువ తెలియదు. వీరు ఏం చేస్తారు? చిన్న చిన్న అంశాలకి ముండిగా కూర్చోవడం అలవాటు చేస్తారు. టీనేజ్లోనే ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? రైట్. టీనేజర్స్ యొక్క ఆత్మహత్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఆ అనేక కారణాలను కొన్ని కారణాలను మనం డిస్కస్ చేసుకుందాం. ఈ టీనేజర్స్ వ్యక్తిత్వం అనేది చాలా చంచలనాత్మకంగా ఉంటుందని మనం తెలుసుకున్నాము.
ఈ 16 నుంచి 23 సంవత్సరాల పిల్లలందరూ కూడా టీనేజర్స్ కోవలోకి వస్తారు కాబట్టి వీళ్ళకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువ, అంటే పరిణితిగా ఆలోచించారు, ముండిగా కూర్చుంటారు, అది కావాలంటే అది కావాలి అని. తర్వాత ఈ టీనేజ్లో తల్లిదండ్రులు చెప్పినా, గురువులు చెప్పినా, పెద్దలు చెప్పినా వీరు వినరు, పట్టించుకోరు. వీరు ఒక భ్రమల ప్రపంచంలో జీవిస్తుంటారు, వీరు అనుకున్నదే చెయ్యాలనుకుంటారు. వీరికి వీరే చాలా ఇమాజినేషన్ ప్రపంచంలో ఉంటూ నాకు అది కావాలంతే, దానివల్ల ఫలితం ఏంటి, దానివల్ల నష్టం ఏంటి అనేది ఆలోచించరు. అలాగే ఈ టీనేజర్స్లో మనం ముఖ్యంగా చూస్తుంది ఏంటంటే ఆకర్షణ, ప్రేమ, ఈ మోజులో పడిపోవడం, అలాగే సోషల్ మీడియాకి అట్రాక్ట్ కావడం. ఎగ్జాక్ట్లీ, అదొక సెపరేట్ సబ్జెక్ట్. సోషల్ మీడియా అనేది కూడా టీనేజర్స్ పై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? చాలా వరకు ప్రభావితం. ఈ ఆత్మహత్యల విషయంలో, ఈ ఆత్మహత్య విషయంలో కాకుండా వీరి సమయాన్ని సర్వనాశనం చేస్తుంది సోషల్ మీడియా. టీనేజర్స్ దశలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ప్రయోజనం పెద్దగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకు అనంటే ఎక్కడైతే మన కెరీర్ని బిల్డ్ చేసుకోవాలో, ఎక్కడైతే మన విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలో ఆ సమయాన్ని, ఆ ఏజ్ని మనం పుస్తకాల మీద కేటాయించకుండా సోషల్ మీడియాలో, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో సమయాన్ని వృధా చేస్తే భవిష్యత్తు ఏమైపోతుంది? ఇది ఎట్లా అంటే ఒక అడిక్ట్ అయిపోవడం, బానిసలైపోవడం. 24 గంటల్లో మీరు చూడండి, ఇప్పుడు సోషల్ మీడియా విషయానికి వస్తే మనం ఫేస్బుక్లో ఎన్ని గంటలు, ఎన్ని పోస్టులు చూస్తుంటే అంత సమయం వృధా అవుతుందే తప్ప మనకు ప్రయోజనం ఏమైనా ఎప్పుడు ఆన్లైన్లో ఉంటూ ఉంటారు, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఏ ఏజ్లో మనం ఏం చెయ్యాలో అది చెయ్యకుండా ఇప్పుడు టీనేజ్ దశలో ఉన్నప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలి? విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి ఫోకస్ చేయాలి, మన కెరీర్ మీద ఫోకస్ చేయాలి. గ్రాహక శక్తి, గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది అప్పుడు. గ్రాహక శక్తి ఎక్కువ ఉంటుంది. విజ్ఞానాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి సెమినార్లో మనం పాల్గొనాలి, ఎట్లాంటి వ్యక్తుల మాటలను వినాలి, మనం చదువుతున్నట్టు కోర్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మన కోర్సులో మనం ఎట్లా ఉన్నత శ్రేణిలో పాస్ కావాలి అన్నదాని మీద ఫోకస్ ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ సోషల్ మీడియా ద్వారా ఏం చేస్తున్నారంటే పనికిరాని అంశాల మీద ఫోకస్ చేయడం, పనికిరాని అంశాలను చర్చించుకోవడం, సమయం అంతా వృధా అయిపోతుంది. ఇదంతా కూడా దేని మీద ఎఫెక్ట్ పడుతుందంటే ఫైనల్ ఎగ్జామ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ ఫెయిల్యూర్స్ అయిపోతారు, తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం. ఎగ్జామ్స్ కంటే ముందు మనకు చాలా పుష్కలమైన సమయం ఉంటుంది, ఆ సమయాన్ని వినియోగించుకోం. మనం ఒక ప్రణాళిక ప్రకారం ఆ ఎగ్జామ్స్ కోసం ఎలా ప్రిపేర్ కావాలో ఆలోచించాం. తీరా ఎగ్జామ్స్ 10-15 రోజులు ఉన్నప్పుడు భయం స్టార్ట్ అవుతుంది, ఒక బీడియం స్టార్ట్ అవుతుంది. అరే పరీక్షలు దగ్గరకు వచ్చేసాయి కదా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇక్కడ జరుగుతున్న